హైడ్రోజన్తో నడిచే ట్రైన్ను భారతీయ రైల్వే పరీక్షించబోతుంది. మొదట వినగానే ఇది మరొక కొత్త రైల్ టెక్నాలజీ అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఇది కేవలం ఒక రైల్ కథ కాదు. రాబోయే దశాబ్దాల్లో భారత్ తన ఇంధన అవసరాలను ఎలా తీర్చుకోబోతుందో అనే పెద్ద మార్పుకు ఇది ఒక సంకేతం. ఈరోజు ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు నడవాలి, సరుకులు రవాణా కావాలి, విమానాలు ఎగరాలి, విద్యుత్ నిరంతర అందుబాటులో ఉండాలి. వీటన్నిటికీ మూలం ఒక్కటే, శక్తి. ఇప్పటివరకు ఆ శక్తిలో ఎక్కువ భాగాన్ని ప్రపంచం ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారానే పొందుతోంది. క్రూడ్ ఆయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్ ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా ముందుకు నడిపిస్తున్న ప్రధాన ఇంధనాలు. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎనర్జీ కన్జ్యూమర్గా ఉన్న మన దేశంలో ప్రతి సంవత్సరం ఇంధన అవసరం పెరుగుతోంది. కోట్లాది వాహనాలు, వేలాది పరిశ్రమలు, పెరుగుతున్న విమాన రాకపోకలు ఇవన్నీ కలిసి శక్తి వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. భారత్కు అవసరమైన క్రూడ్ ఆయిల్లో అధిక భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అంటే ప్రపంచ మార్కెట్లో ధరలు మారినా, సరఫరాలో అంతరాయం వచ్చిన ఆ ప్రభావం చివరికి మన దేశంపైనే పడుతోంది. 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో వచ్చిన మార్పులు ఈ వాస్తవాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తు చేశాయి. ఎనర్జీ సెక్యూరిటీ ఎందుకు అంత ముఖ్యమో అనేక దేశాలు మరింత సీరియస్గా ఆలోచించడం అప్పుడే ప్రారంభించాయి. భారత్ కూడా అదే దిశగా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. లక్ష్యం కేవలం ఎక్కువ చమురు దిగుమతి చేసుకోవడం కాదు, భవిష్యత్తులో అవసరమైన శక్తిలో సాధ్యమైనంత వరకు ఎక్కువ భాగాన్ని దేశంలోనే ఉత్పత్తి చేయడం. అందుకే గత కొన్నేళ్లుగా సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. మొదట చూస్తే ఇవన్నీ వేర్వేరు ప్రాజెక్టులా కనిపించవచ్చు. కానీ వీటన్నిటి వెనక ఉన్న ఆలోచన మాత్రం ఒక్కటే, విదేశీ ఫాసిల్ ఫ్యూయల్స్ పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడం. ఈ ప్రయాణంలో సోలార్ పవర్ విద్యుత్ను అందిస్తోంది, విండ్ ఎనర్జీ మరో బలమైన వనరుగా నిలుస్తోంది, బ్యాటరీ స్టోరేజ్ ఆ విద్యుత్తును నిల్వ చేయడంలో సహాయపడుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ నగరంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ మొత్తం వ్యవస్థలో మరొక కీలకమైన భాగం ఉంది, అదే గ్రీన్ హైడ్రోజన్. ఎందుకంటే కొన్ని రంగాల్లో కేవలం బ్యాటరీతోనే అన్ని అవసరాలు తీరవు. అక్కడే గ్రీన్ హైడ్రోజన్ పాత్ర మొదలవుతుంది. అయితే నీటితో హైడ్రోజన్ ఎలా తయారవుతుంది? ప్రపంచంలోని పెద్ద దేశాలు దీనిపై ఎందుకు ఇంత దృష్టి పెడుతున్నాయి? ముఖ్యంగా భారత్కు ఇందులో ఉన్న అవకాశం ఏంటి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా మంది నీళ్లతో రైలు నడుస్తుంది లేదా నీటితో కార్ నడుస్తుంది అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా సరైన వివరణ కాదు. నిజానికి రైలు నడిచేది నీటితో కాదు, నీటి నుంచి తయారైన హైడ్రోజన్తో. అయితే హైడ్రోజన్ కూడా భూమిలో క్రూడ్ ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్ లాగా సిద్ధంగా దొరికే ఇంధనం కాదు. దీన్ని మనమే తయారు చేసుకోవాలి. అందుకే శాస్త్రవేత్తలు హైడ్రోజన్ను ఎనర్జీ సోర్స్ కంటే ఎనర్జీ క్యారియర్ అని పిలుస్తారు. అంటే ఒక చోట ఉత్పత్తి చేసిన శక్తిని నిల్వ చేసి అవసరమైనప్పుడు మరొక చోట ఉపయోగించుకునే ఒక మాధ్యమం. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనికి సమాధానం మనం ప్రతిరోజు ఉపయోగించే నీళ్లలోనే ఉంది. నీటి రసాయన శాస్త్రం H2O అంటే ప్రతి నీటి అణువుల్లో 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు ఉంటాయి. ఈ రెండింటిని వేరు చేయడానికి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. దీనికోసం ఎలక్ట్రోలైజర్ అనే ప్రత్యేకమైన యంత్రంతో నీటిని పంపిస్తారు. అదే సమయంలో సోలార్ పవర్ లేదా విండ్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను ఆ యంత్రానికి అందిస్తారు. ఆ విద్యుత్ ప్రభావంతో నీటి అణువులు విడిపోతాయి. ఒకవైపు ఆక్సిజన్ విడుదల అవుతుంది, మరోవైపు హైడ్రోజన్ గ్యాస్ లభిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎలక్ట్రాలిసిస్లో విద్యుత్ ఉత్పత్తి కాదు, విద్యుత్ వినియోగం జరుగుతుంది. అంటే ముందుగా రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి తయారైన విద్యుత్ను ఉపయోగించి హైడ్రోజన్ను తయారు చేస్తారు. ఈ విద్యుత్లో శక్తి ఇప్పుడు హైడ్రోజన్ రూపంలో నిల్వ అవుతుంది. తర్వాత అవసరమైనప్పుడు ఈ హైడ్రోజన్ను అధిక పీడనంతో నిల్వ చేసిన ట్యాంకుల నుంచి ఫ్యూయల్ సెల్లోకి పంపిస్తారు. అక్కడ హైడ్రోజన్ గాలిలోకి ఆక్సిజన్లో రసాయన చర్యలో పాల్గొంటుంది. ఈ చర్యలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే విద్యుత్ మోటార్ను నడిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ తర్వాత బయటకు వచ్చేది ప్రధానంగా నీటి ఆవిరి, కొంత వేడి మాత్రమే. అయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల్లో కార్బన్ డయాక్సైడ్ లేదా నల్లని పొగ కనిపించదు. అయితే హైడ్రోజన్ అంతా ఒకేలా ఉండదు. ఒకవేళ హైడ్రోజన్ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్ కోల్ లేదా న్యాచురల్ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్స్ నుంచి వస్తే తయారీ దశలోనే కార్బన్ ఎమిషన్ ఏర్పడతాయి. ఇలాంటి హైడ్రోజన్ను గ్రే హైడ్రోజన్ అంటారు. కానీ అదే హైడ్రోజన్ను సోలార్ లేదా విండ్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వచ్చే విద్యుత్తో తయారు చేస్తే కార్బన్ ఎమిషన్స్ గణనీయంగా తగ్గుతాయి. అలాంటి హైడ్రోజన్నే గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తారు. ఇదే కారణంగా గ్రీన్ హైడ్రోజన్ను భవిష్యత్తు క్లీన్ ఎనర్జీ వ్యవస్థలో కీలక భాగంగా చూస్తున్నారు.
అయితే ఈ సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పటికే రోడ్లపై వచ్చాయి. బ్యాటరీ టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరి ఇంత ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్ను ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు? దానికి సమాధానం హైడ్రోజన్ తయారీ ప్రక్రియలో కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయంలో ఉంది. హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా చాలా మందికి ముందుగా గుర్తు చేసుకునేది కార్లు లేదా రైళ్లు. కానీ వాస్తవానికి గ్రీన్ హైడ్రోజన్ పై ప్రపంచం దృష్టి పెట్టడానికి కారణం ప్యాసింజర్ వెహికల్స్ కాదు, భారీ పరిశ్రమలు, భారీ రవాణా వ్యవస్థలు. ఉదాహరణకు ఒక నగరంలో తిరిగే కార్ రోజుకి కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. రాత్రికి ఇంటికి చేరాక బ్యాటరీ ఛార్జ్ చేయడానికి సమయం ఉంటుంది. కానీ దేశం మొత్తం సరుకు రవాణా చేసే హెవీ ట్రక్స్ పరిస్థితి అలా కాదు. అవి ఎక్కువ దూరం ప్రయాణించాలి, ఎక్కువసేపు నిరంతరంగా పనిచేయాలి. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఆగటం ప్రతిసారి సాధ్యం కాదు. అదే పరిస్థితి గూడ్స్ ట్రైన్స్, కార్గో షిప్స్, స్టీల్ ప్లాంట్స్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్, రిఫైనరీస్ వంటి రంగాల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ భారీ స్థాయిలో శక్తిని వినియోగిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ టెక్నాలజీతో పాటు హైడ్రోజన్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. వాస్తవానికి హైడ్రోజన్ ఇప్పుడు కొత్తేమీ కాదు. ఫెర్టిలైజర్ తయారీలో ఉపయోగించే అమోనియా ఉత్పత్తికి, అలాగే ఆయిల్ రిఫైనరీస్, కెమికల్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా హైడ్రోజన్ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వినియోగిస్తున్న హైడ్రోజన్లో ఎక్కువ భాగం నేచురల్ గ్యాస్ నుండి తయారవుతోంది. అంటే పరిశ్రమల్లో హైడ్రోజన్ వినియోగం కొత్త విషయం కాదు. దాన్ని క్లీన్ ఎనర్జీతో తయారు చేయాలన్నదే ఇప్పుడు జరుగుతున్న పెద్ద మార్పు. భారత్కు ఇప్పుడే ఒక ప్రత్యేకమైన అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సోలార్ రేడియేషన్ లభించే దేశాల్లో భారత్ ఒకటి. అదే సమయంలో విండ్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ రెండు వనరుల నుండి ఉత్పత్తి అయ్యే రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే సామర్థ్యం భారత్కు ఉంది. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడం, ఎలక్ట్రోలైజర్ తయారీని ప్రోత్సహించడం, అవసరమైతే మౌలిక వనరులను అభివృద్ధి చేయటం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, అదానీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, గెయిల్ వంటి సంస్థలు కూడా ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న హైడ్రోజన్ ట్రైన్ కూడా ఇదే ప్రణాళికలో ఒక భాగం. దీని ఉద్దేశం కేవలం మరొక కొత్త ట్రైన్ ప్రవేశపెట్టడం కాదు, భారత రవాణా పరిస్థితులు, ట్రాక్లు, నిర్వహణ వ్యవస్థలో హైడ్రోజన్ టెక్నాలజీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో పరీక్షించడం. ఈ అనుభవం భవిష్యత్తులో రైల్వేతో పాటు ఇతర భారీ రవాణా వ్యవస్థల్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే హైడ్రోజన్ ట్రైన్ ఒక గమ్యం కాదు, భారత్ నిర్మించాలనుకుంటున్న కొత్త ఎనర్జీ ఎకోసిస్టంలో అది ఒక ప్రారంభం అడుగు మాత్రమే.